హైదరాబాద్ నుంచి స్టేట్ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ విపత్తుల సమయంలోనూ నో ప్రాబ్లం. అడ్మినిస్ట్రేషన్ కూడా ఇక్కడి నుంచే అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీతో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం కాబోతోంది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సిసిసి బిల్డింగ్ డిజైన్ కు ఓకే చెప్పారు సీఎం. హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు సీఎం కేసీఆర్. బంజారాహిల్స్ లో సిటీ పోలీస్ కమిషనరేట్ కు ఇచ్చిన 8 ఎకరాల స్థలంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవనం నిర్మించాలని అధికారుల్ని ఆదేశించారు. సిసిసి బిల్డింగ్ డిజైన్లను పరిశీలించిన సీఎం బిల్డింగ్ నమూనాపై అధికారులతో డిస్కస్ చేశారు. 2 టవర్లతో కూడిన అద్దాల భవనాల నమూనాను ముఖ్యమంత్రి ఆమోదించారు. హైదరాబాద్ కు ఐకాన్ బిల్డింగ్ గా ఈ భవనం మారుతుందని అన్నారు. సిసిసి బిల్డింగ్ డిజైన్స్ రూపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీల్ని ఆహ్వానించారు. 15 కంపెనీలు తమ డిజైన్లు ఇచ్చాయి. వాటిలో ఒకదాన్ని సీఎం ఖరారు చేశారు. ఒక టవర్ 16 అంతస్తులు, మరో టవర్ 24 అంతస్తులు ఉండనుంది. 2 టవర్ల మధ్య వంతెన ఉంటుంది. టవర్లపై హెలిప్యాడ్ డిజైన్ చేశారు. సోలార్ రూఫ్ ఏర్పాటు చేశారు. గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ తో పైకప్పు డిజైన్ చేశారు. భవనం కింది భాగంలో వచ్చిపోయే సందర్శకుల కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. 4వ అంతస్తులో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మెయిన్ హాల్ ఏర్పాటు చేశారు. 1000 మంది పట్టే ఆడిటోరియం, పెద్ద వీడియో వాల్స్, భవనం చుట్టూ ల్యాండ్స్కేపింగ్, వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి. కనీసం 600 వాహనాలు పట్టే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. భవనంలో ఇంకా ఏమేమి ఉండాలో నిర్ణయించి ప్రపోజల్ ఫైనల్ చేయాలని సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, సిపి మహేందర్ రెడ్డిల టీంకు బాధ్యతలు అప్పగించారు సీఎం. డిజైన్ ఫైనల్ చేసి టెండర్లు పిలిచి నిర్మాణం ప్రారంభించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఉండే సిసిసి హైదరాబాద్ తో పాటు స్టేట్ లోనూ శాంతి భద్రతల పర్యవేక్షణకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు సీఎం. సిటీలో 1,00,000 సీసీ కెమెరాలు సిసిసికి లింకప్ అయి ఉంటాయని, జిల్లాలోని పోలీస్ ప్రధాన కార్యాలయాలు కూడా సిసిసికి కనెక్ట్ చేయాలని సీఎం చెప్పారు. పుష్కరాలు, జాతరలు, పెద్ద కార్యక్రమాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పోలీసులే కాకుండా సీఎం, ఇతర ఉన్నత అధికారులు ఇదే బిల్డింగ్ నుంచి పర్యవేక్షిస్తారని చెప్పారు సీఎం. ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో శాంతి భద్రతల పర్యవేక్షణకు ఉపయోగించే పద్ధతులను అధ్యయనం చేశామన్నారు సీఎం. ఆ తర్వాతే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు.